సంతోషంగా ఉన్నారు, అది చాలులే అని అందరూ అనుకునేలా వారి ప్రపంచంలో వారు ప్రేమగా జీవిస్తారు. ఇది ప్రపంచంలోని అనేక మంది ప్రేమికుల మొదటి దశ. ఆ తర్వాత జీవితంలో అభిరామ్ మళ్ళీ కలలా ఎంటర్ అవ్వడం ఏంటి, ఆ వెంటనే అతనే ఫోన్ చేయడం ఏంటి? ఏమీ అర్థం కాని ప్రేమిక తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి గత జ్ఞాపకాలకు స్విచ్ ఆన్ చేస్తుంది. మెల్లగా గతంలోకి వెళ్తుంది. ప్రేమిక బాల్యంలోనే తన తల్లి తండ్రి విడిపోయి అనాథగా మారి తాత దగ్గర అల్లారు ముద్దగా పెరుగుతుంది. పుస్తకాల్ని పాటల్ని ప్రేమించే ఆమెకు ఒక ఫంక్షన్లో సింగర్ అభిరామ్ పరిచయం అవుతాడు. అభిరామ్ బాల్యం కూడా ఇంచుమించు ప్రేమిక బాల్యం లాంటిదే. అతనికి తల్లిదండ్రులున్నారు, కానీ తరచూ గొడవ పడతారు. అభిరామ్ తండ్రి ఏ పని చేయడు. భార్య చేసే ఉద్యోగంపై ఆధారపడి తాగుబోతుగా తిరుగుబోతుగా మారతాడు. దాంతో సొసైటీలో వాళ్ల కుటుంబానికి విలువ లేకుండా పోయింది. అభిరామ్తో స్నేహం చేయడానికి అతని స్నేహితులు వెనకాడతారు. దాంతో అతను ఏకాంతంగా ఇంట్రోవర్ట్గా మారిపోతాడు. తన బాధను మర్చిపోవడానికి, ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి పాటలు వింటూ, పాటలు పాడుకుంటూ, పాటే ప్రాణంగా, పాటే జీవితంగా అదో అలవాటుగా మార్చుకున్నాడు. తన బాధల్ని ఓదార్చేది పాటలే అని నమ్మి పాటల్ని సాధన చేస్తాడు. మంచి గాయకుడవుతాడు. అతను ప్రతిభావంతుడయ్యాక అప్పటి వరకు అతన్ని దూరంగా పెట్టిన స్నేహితులు, బంధువులు అతన్ని అభిమానించడం, ప్రేమించడం, అభినందించడం మొదలు పెడతారు. అదేంటో మనిషిని బాధలో ఉన్నప్పుడు దగ్గరికి తీయని ఈ అమానవులు అతను ప్రతిభావంతుడయ్యాక, ఒక స్థాయికొచ్చాక, తనని తాను గెలుచుకున్నాక అభినందిస్తారు. మావాడు అని చెప్పుకుంటారు. ఇది లోక సహజం. ఈ క్రమంలో ప్రేమిక అనుకోకుండా ఒక ఫంక్షన్కి వెళ్తుంది. ఆ ఫంక్షన్లో అభిరామ్ ఒక అద్భుతమైన పాట పాడతాడు. పాడుతూ పాడుతూ అనుకోకుండా తన వైపే చూస్తున్న ప్రేమికను చూస్తాడు. అమాయకంగా కనిపించే ఆమె కళ్లకు, ఆ కళ్లల్లోని ఆకర్షణకు అభిరామ్ పరవశుడై ఆమెనే చూస్తూ, మనసున మొలిచిన సరిగమలే నీ కిలకిల నవ్వుల తరగలుగా, నా మనసును మోసుకునెను చేరి ఓ కమ్మని కవితే పాడేనే అంటూ అక్కినేని నాగార్జున సంకీర్తన సినిమాలోని పాట పాడుతూ ఉంటాడు. పాట వింటూనే ప్రేమిక అభిరామ్కు అభిమానిగా మారిపోతుంది. ఇద్దరికీ పరిచయం జరుగుతుంది. ఆ పరిచయం స్నేహంగా మారుతుంది. సహజంగానే ఆ స్నేహం ప్రేమగా మారుతుంది. ఒకరినొకరు ప్రేమించుకునే క్రమంలో ఇద్దరి మధ్య ఎన్నో తీయని సంఘటనలు, అవన్నీ గుర్తుకొస్తున్నాయి ప్రేమికకు. ఒకరోజు అభికి ఫోన్ చేసి, అభి, నువ్వు అర్జెంటుగా మా ఇంటికి రావాలి. బేబీ ఏమైంది?
ఎందుకు? టెన్షన్ పడాల్సింది ఏం లేదు. మా తాతయ్యతో నువ్వు ఒకసారి మాట్లాడాలి. మన గురించి ఎవరో తాతయ్యతో చెప్పారట. తాతయ్య నన్ను అడిగితే అవును, నేను అభిని ప్రేమిస్తున్నానని చెప్పేశాను. ఒకసారి నువ్వు వచ్చి మా తాతయ్యతో మాట్లాడు. నువ్వేం కంగారు పడకు బేబీ, నేను ఇప్పుడే వస్తున్నాను అని కాల్ కట్ చేశాడు అభి. జెట్ స్పీడ్లో బైక్ పై బయలుదేరిన అభి మనసులో ఎన్నో ప్రశ్నలు. అసలు ఆ ప్రేమ విషయం వాళ్ళ తాతయ్యకి ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? ఎందుకు చెప్పారు? దూరంగా ఉన్న తల్లిదండ్రులను మరిపిస్తూ ప్రేమికని కన్న కూతురులా పెంచుతున్న తాతయ్యకు మా ప్రేమ విషయం తెలిసి బాధపడ్డా? కోపం వచ్చుంటుందా? ఆ కోపంలో ప్రేమికనేదైనా అనుంటాడా? ఇప్పుడు తను వెళ్లి తాతయ్యతో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? తమ ప్రేమ విషయం చెప్పి అతన్ని కన్విన్స్ చేయగలడా? ఎంత చెప్పినా మా ప్రేమను తను ఒప్పుకుంటాడా, తిరస్కరిస్తాడా? బైక్ తో పాటు అంతే స్పీడ్గా అంతులేని ఆలోచనలు, ప్రశ్నలు అభి మనసులో సుడులు తిరుగుతున్నాయి. చూస్తున్న అభిరామ్ ఇంట్లో నుండి ఏదో శబ్దం వినిపించడంతో ఉలిక్కిపడ్డాడు. మీరు నన్ను తిట్టినా కొట్టినా సరే, నేను మాత్రం అభిరామ్ను ప్రేమించకుండా ఉండలేను తాతయ్య. ఏడుస్తూ చెప్తున్న ప్రేమిక మాటలు అభి చెవిలో పడ్డాయి. అంతే, ఆ మాట వింటూనే అభిరామ్ పరుగున లేచి ఇంట్లోకి వెళ్ళాడు. లోపల ప్రేమిక ఒక్కతే అద్దం ముందు నిలబడుంది. చుట్టూ చూశాడు. తాత గాని ఇంకొకరు గాని అక్కడ ఎవ్వరూ లేరు. బేబీ, ఎక్కడ మీ తాతగారు? లేరు, బయటకు వెళ్లారు. మరి నువ్వెవరితో మాట్లాడుతున్నావు? తాతతోనే. ఒకవేళ మా తాత మన ప్రేమ గురించి అడిగితే నేనేం సమాధానం చెప్పాలో ప్రాక్టీస్ చేస్తున్నాను అభి అని చెబుతూ కిలకిలా నవ్వింది ప్రేమిక. ఆమె తనను ఆట పట్టిస్తుందని అర్థమై అభి క్షణం తర్వాత
పని కూడా ఉండదు. ఆకలుండదే దాహముండదే ఆకతాయి కోరిక కర్రుక్కు తింటదే. ఆమెనే చూస్తూ అభి పాడుతుంటే అతన్నే చూస్తూ ఉండిపోయింది ప్రేమిక. పాటల ప్రపంచం ఎంత బాగుంటుందో కదా. ఆ పాటల ప్రపంచం తండ్రి ప్రేమకు దూరమైన నాకు ఈ పుస్తకాలు పంపిస్తే చాలా? ఇవి నా ఒంటరితనాన్ని దూరం చేస్తాయా? ప్రేమించడం అంటే కన్నీళ్లు వస్తే తొడవడం కాదబి, అసలు కన్నీళ్లే రాకుండా చూసుకోవడం. ఆమె మాటల్లో ఇన్నాళ్లుగా తను పడుతున్న బాధ అర్థమై అభి కాసేపు మౌనంగా ఉన్నాడు. ఆమె మూడ్ డైవర్ట్ చేయడం కోసం, అవును బేబీ, నీకు వంటే రాదని చెప్పావు, మరి ఇప్పుడు ఇంత రుచిగా ఇన్ని వంటలు ఎలా చేశావు? నాకు కొన్ని పనులు చేయడం ఇష్టం ఉండదు, కానీ ఇష్టమైన వ్యక్తి కోసం ఏదైనా ఇష్టంగానే చేస్తాను. నీకు నాన్ వెజ్ అంటే ఇష్టం కదా, అందుకే యూట్యూబ్లో చూస్తూ చేశాను. చాలా బాగా చేశావు. ఎంత తిన్నానో నాకే తెలీదు. అమ్మ చేసినట్టు కమ్మగా చేశావు. ఇక రేపటి వరకు ఫుడ్డే అక్కర్లేదు నాకు. ఇది అరగాలంటేనే ఎంత వర్కౌట్ చేయాలో ఏమో. ఏ వర్కౌట్స్ అక్కర్లేదు, కానీ ఒక పాట పాడు, మొత్తం అరిగిపోతుంది. ఆమె అడిగిందే అదృష్టం అన్నట్టు అభి పాడడం ప్రారంభిస్తూ తలాడించింది. అతనికి కూడా నవ్వొచ్చింది. చిన్నగా నవ్వి మళ్ళీ బైక్ మూవ్ చేశాడు. అది ప్రేమంటే. వెళ్ళిపోతున్న అభికి బాయ్ చెప్పిన ప్రేమికకు అతన్ని మళ్ళీ చూడాలనిపించింది. క్షణం ఆలస్యం చేయకుండా అతను కనిపించేంత వరకు చూస్తూ ఉండాలన్న ఆలోచనతో పరుగు పరుగున బాల్కనీలోకి వచ్చింది. వెళ్ళిపోతున్న అభిరామ్ బైక్ వెనక సీటు ఖాళీగా ఉన్నట్టే ఆమె మనసు కూడా ఏదో ఖాళీగా ఉన్నట్టు వెలితిగా అనిపించింది. అలాగే చూస్తూ నిల్చుంది. అతను వెనక్కి తిరిగి తనను చూస్తే బావుండు అని అనుకుంది. అలా ఆమె మనసులో అనుకుందో లేదో సడన్ గా అభి బైక్ ఆగింది. వెనక్కి తిరిగి చూస్తాడనుకుంది. అతను చూడలేదు. బైక్ ని యూటర్న్ తీసుకొని వెనక్కొచ్చాడు. అంతే, చిన్న పిల్లలా ఎంత సంతోషపడిందో. అభిరామ్ ఇంటి ముందుకొచ్చి బైక్ ఆపాడు. తన కోసం డోర్ వైపు చూస్తున్నాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు, కానీ ఆమె మనసులోని మాటలు అతనికి వినిపించినట్టయి బాల్కనీ వైపు చూసి అక్కడ తననే నవ్వుతూ చూస్తున్న ప్రేమికను చూసి వరల్డ్ కప్ అందుకున్న విన్నర్లా గర్వంగా ఫీల్ అయ్యాడు అభి. ఒకరి గురించి ఒకరు తపన పడుతున్న విషయం ఇద్దరి మనసులకు అర్థమై చెప్పలేనంత సంతోషంగా ఫీల్ అయ్యారు అభిరామ్, ప్రేమిక. జీవితంలో ఏది సాధించినా కలగని సంతోషం ప్రేమ సాధించినప్పుడు కలుగుతుంది. జీవితంలో ఎన్ని విజయాలు సాధించి ఎన్ని విలువైన బహుమతులు పొందినా కలగని సంతృప్తి ప్రేమించిన వ్యక్తి సొంతమైనప్పుడు కలుగుతుంది. ఆ సంతోషంలో, ఆ సంతృప్తిలో ఇప్పుడు ప్రేమిక అభిరామ్లు నిండా మునిగిపోయారు. అభిరామ్ ఫోన్ మోగింది. హలో బేబీ. ఏంటబి, ఏమైంది? ఎందుకు మళ్ళీ వెనక్కి వచ్చావు? ఎందుకు వెళ్ళిపోయావు? ఎందుకో తెలీదు, నిన్ను విడిచి వెళ్ళబుద్ధి కాలేదు. మళ్ళీ తను షాక్ అవుతాడని. ప్రతిరోజు నీ ఉదయాన్ని నేను అని ప్రేమ సినిమాలోని పాట పాడుకుంటూ రాత్రంతా ప్రేమిక గురించే ఆలోచిస్తూ నచ్చిన ప్రేమ పాటలు వింటూ ఎప్పుడు పడుకున్నాడో అభికి తెలియదు. పక్కనే ఉన్న మసీదు నుండి
అల్లాహు అక్బర్ అని వినిపిస్తుండగా తన ఫోన్ రింగ్ అవుతుంటే అభికి మెలకు వచ్చింది. హలో బేబీ, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అభి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బేబీ. ఇంతకి దేనికి? దేనికేంటి, నిన్న నీ కళ చెప్పావు కదా, ఆ కళ ఈ రోజే తీరబోతుంది. వావ్, నిజమా? అయితే నీకు కూడా కంగ్రాచులేషన్స్. అది నా ఒక్కడి కలే కాదు, నీ కళ కూడా. ఒక విధంగా చెప్పాలంటే మన ఇద్దరి కళ. ఎస్ అభి, తాతయ్య వాళ్ళ సిస్టర్ ని చూడడానికి ఊరికి వెళ్తున్నాడు. రేపటి వరకు రాడు. సో మై డియర్ సోల్జర్, నేను రెడీ. నువ్వు రెడీనా అని ప్రేమిక అనగానే అభి ఉత్సాహంలో, నువ్వు రెడీ, నేను రెడీ, లేత నడుము లేడీ, మన్మధుడి మొక్కుబడి తీర్చగా నువ్వు రావోయ్ అని పరవశంగా పాట అందుకున్నాడు. ఎప్పుడు కలుద్దాం, ఎక్కడ కలుద్దాం? బైక్ పై కూర్చుంది. సరే చలో. మేఘాలలో తేలి పొమ్మన్నది, హుషారుగా రేగి పొమ్మన్నది, అమ్మాయితో హాయిగా చిలిపిమది అని పాట హమ్ చేస్తూ అభి డ్రైవ్ చేస్తుంటే తెల్ల గులాబీలా మెరిసిపోతూ అతనికి దగ్గరగా జరిగింది ప్రేమిక. అసలు నిన్న మనం అలా అనుకోవడం ఏంటి? తాతయ్య ఈరోజు ఊరికి వెళ్ళిపోవడం ఏంటి? మనం ఇలా ఉదయాన్నే బయలుదేరడం ఏంటి? ఇదంతా కళ నిజం అనిపిస్తుంది బేబీ నాకు. అని అభి ఇంకా ఆశ్చర్యంలోనే ఉన్నట్టుగా అడగడంతో, కళ కాదు, నిజమే అభి అంటూ అతన్ని చిన్నగా గిల్లింది ప్రేమిక. కలలు కనండి నిజమవుతాయని అబ్దుల్ కలాం గారంటే అప్పుడు ఏంటో అనుకున్నాను. నిజమే సుమా. ఇక నుండి మనం చాలా కలలు కందాం, అన్నీ నిజమైపోతాయి. బైక్ సిటీ దాటింది. మనుషులెవ్వరూ కనిపించడం లేదు. ఇద్దరూ కలిసి ఒక ప్రయాణం మొదలు పెట్టారు. అది వారి తొలి ప్రేమ ప్రయాణం. దారిలో అక్కడక్కడ చిన్న చిన్న విలేజ్లు కనిపిస్తున్నాయి. విలేజ్లు దాటగానే పచ్చని పంట పొలాలు గ్రీన్ కార్పెట్ పరిచినట్టుగా అందంగా ఆహ్వానిస్తున్నాయి. రోడ్డు పక్కనే ఉన్న ఓ పంట పొలం దగ్గర మోటార్ నీళ్లు ధారాళంగా పడుతున్నాయి. ఇక్కడ కాసేపు ఆగితే బావుండు అని ప్రేమిక మనసులో అనుకుందో లేదో అభిరామ్ బైక్ బ్రేక్ వేశాడు. ఇక్కడెంత బాగుందో, కాసేపు ఆగుదాం బేబీ. అబ్బా, నేనే మనసులో అనుకుంటున్నాను ఆగుదామని. నీకు చెప్పేలోగా నువ్వే ఆపేశావు. ఎలా? ఎలా అంటే ఏం చెప్పను, చాలా సింపుల్. నీ మనసులో ఉన్నది నేనే కాబట్టి నువ్వు అనుకోగానే నాకు వినిపించింది, అందుకే ఆపాను. అలా అన్నమాట. ఇద్దరూ కాసేపు అలా పంట పొలాల్లో నడిచారు. అక్కడే ఉన్న ఓ చెట్టు దగ్గర కూర్చున్నారు. నీళ్లు పడుతున్న మోటార్ దగ్గరకొచ్చి చిన్న పిల్లల్లా నీళ్లు చిమ్ముకుంటూ కాసేపు ఆడుకున్నారు. మళ్ళీ బైక్ కదిలింది. కొంత దూరం వచ్చాక రోడ్డుపై ఒక పూరిపాక కనిపించింది. పైకప్పు అక్కడక్కడ చెదిరిపోయింది. ఎండ కొట్టినా వాన కొట్టినా ఇబ్బంది పడాల్సిందే. అదొక చిన్నపాటి హోటల్. అందులో మధ్య వయసులో ఉన్న భార్యాభర్తలు ఇద్దరే ఉన్నారు. భార్య పూరీలు చేస్తుంటే భర్త వాటిని వేడి వేడి నూనెలో వేస్తున్నాడు. పనివాళ్లు ఎవ్వరూ లేరు. పనివాళ్లను పెట్టుకునే స్తోమతే గనుకుంటే పాక పైకప్పు రిపేర్ చేయించుకునేవారు. చుట్టూ ఎక్కడా కాలుష్యం లేదు. రోడ్డు పైన జనాలు లేరు, వాహనాలు లేవు. పూరీల వాసనకి ఇద్దరికీ నోరూరింది. తాము ఉదయం నుండి ఏం తినలేదన్న విషయం గుర్తుకొచ్చింది. అంతే, బైక్ బ్రేక్ పడింది. ఇద్దరి నోటికి పని పడింది. పూరి పెసరపప్పు కాంబినేషన్లో ఇద్దరూ రుచిగా టిఫిన్ చేశారు. బిల్ పే చేస్తూ అభి అడిగాడు హోటల్ అతన్ని, ఇక్కడ దగ్గరలో ఒక చెరువు ఉంటుంది, అక్కడే ఒక పెద్ద శివాలయం కూడా ఉంటుంది. ఎక్కడాది? ఇంకో అరగంట ప్రయాణం చేసి ఎడం పక్క తిరిగితే కనపడుతుంది. అతను చెప్పినట్టుగానే సరిగ్గా అరగంటలో వారు శివాలయం చేరుకున్నారు. ఎంటర్ కాగానే ఒక పెద్ద నందీశ్వరుడు కనిపించాడు. అంత పెద్ద శివాలయం వారంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. శివాలయం చుట్టూ అద్భుతమైన శిల్పాలు కనువిందు చేస్తున్నాయి. గుడి లోపలికి వెళ్తుంటే ఒక అత్యద్భుతమైన ఆధ్యాత్మికమైన అనుభూతి కలిగింది ఇద్దరిలో. గర్భగుడి చీకటిగా ఉన్న నల్లటి భారీ శివలింగంపై సూర్యుడి కిరణాలు పడి మెరిసిపోతుంది. సాయిబాబా గుడిలో లాగే ఇక్కడ కూడా భక్తులు ఎవ్వరూ లేరు. ఏ హడావిడి లేదు. చాలా ప్రశాంతంగా ఉంది. ఇంతలో పూజారొక్క బిందె నిండా నీళ్లతో వచ్చాడు. ఆ బిందె అక్కడ పెట్టి ఒక రాగి చెంబు అభిరామ్కిచ్చాడు. మీరు అభిషేకం చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి మళ్ళీ బయటికి వెళ్ళాడు. కాసేపు అభిరామ్
కాసేపు ప్రేమిక ఇద్దరూ కలిసి ఒక్కటిగా స్వహస్తాలతో మహాశివలింగానికి అభిషేకం చేశారు. మళ్ళీ బుట్ట నిండా పూలతో వచ్చిన పూజారి శివలింగానికి భస్మం రాసి పూలతో అందంగా అలంకరించాడు. పేర్లేమిటి, ఎక్కడి నుంచొచ్చారు అని తెలుసుకున్న పూజారి శివాష్టకం చదివి ఇద్దరికీ తీర్థప్రసాదాలిస్తూ అభిరామ్ నామధేయస్య ధర్మపత్ని ప్రేమ నామధేయస్య ఆయురారోగ్యాభివృద్ధిరస్తు దీర్ఘాయుష్మాన్ భవంతు అని దీవించడంతో ఊహించని ఆ ఆశీర్వాదానికి ప్రేమిక అభిరామ్లు ఇద్దరూ ఆశ్చర్యంగా ఒకరి ముఖాలొకరు చూసుకొని సాక్షాత్తు శివయ్యే ఇద్దరిని ఆశీర్వదించినట్టుగా అలవికాని ఆనందంతో నిండైన మనసుతో భక్తిగా శివలింగాన్ని చూస్తూ నమస్కరి ఆకాశవాణి పలుకుతుంటే ప్రేమిక మెడలో అభిరామ్ తాలి కడుతున్నట్టు అర్ధనారీశ్వరుల సాక్షిగా గర్భాలయమే వేదికగా ఇద్దరికీ పెళ్లి జరిగిపోయినట్టుగా ఇమాజినేషన్లో తేలిపోయారు ఇద్దరు. ఇది ఒక లౌకికమైన ఆనందం. ఆ ఇద్దరికి మాత్రమే అర్థమయ్యే సంతోషం. తమ మనసులో ఉన్నది, ఊహల్లో ఉన్నది సాక్షాత్తు శివయ్యే. ఆయనే పూజారి ద్వారా దీవించినట్టుగా ఆశీర్వదించినట్టుగా అనిపించింది ఇద్దరికి. గుడి చుట్టూ ఇద్దరు ప్రదక్షిణ చేశారు. అభిరామ్ చేయి పట్టుకొని నడుస్తోంది ప్రేమిక. అగ్ని సాక్షిగా ఇద్దరూ 7 అడుగులు నడుస్తున్నట్టుగా అనిపించి పరవశించిపోయిందామె. అదేంటబ్బా, పూజారి గారు అలా అన్నారు మనల్ని? మనం పెళ్ళైన వాళ్ళలా కనిపిస్తున్నామా అభి? అవును మరి, ఇద్దరం ఎక్కడి నుండో కోకిల కమ్మగా పాడుతోంది. అప్పుడప్పుడు చల్లగా వీస్తున్న గాలి అందమైన శబ్దంగా మారి కోకిల పాటకు సంగీతాన్నిస్తోంది. పైన చూస్తే ఆకాశం, కింద చూస్తే ఆకాశమంత చెరువు. దరిదాపుల్లో ఎక్కడా మనుషులు లేరు. అంత అందమైన ప్రదేశంలో ఇద్దరే ఉన్నారు ఏకాంతంగా. వయసులో ఉన్న ఇద్దరు, ప్రేమలో ఉన్న ఇద్దరు, ఏకాంతంగా ఉన్న ఇద్దరు నిజానికి ఇద్దరిలా లేరు. ఎదురుగా ఉన్న గంగమ్మ సాక్షిగా అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీకగా సగం సగంగా పార్వతి పరమేశ్వరుల్లా ఉన్నారు. దేవుళ్ళు కూడా తమకు ప్రతిరూపాలుగా ఇష్టంగా ప్రేమగా మనుషుల్ని సృష్టిస్తారేమో. ఇప్పుడు వారు అనుభవిస్తున్న ప్రత్యక్ష ఆనందం రేపటి మౌన జ్ఞాపకంగా మారుతుందని ఆ క్షణం వారికి తెలీదు. వారికే కాదు, బహుశా ఆ సృష్టికర్తకి కూడా తెలీదేమో. తెలిస్తే వారిని ఇప్పుడు ఇలా ఎందుకు కలుపుతాడు? భవిష్యత్తులో ఎందుకు విడదీస్తాడు? లాంగ్ డ్రైవ్ చేస్తూ పల్లెటూర్లు పంట పొలాలని చూస్తూ వాటన్నిటినీ దాటి సిటీకి చాలా దూరంగా వచ్చి ఒక అద్భుతమైన శివాలయాన్ని దర్శించి అక్కడే ఉన్న చెరువు దగ్గర కూర్చున్న అభిరామ్ ప్రేమికల మనసులు ఆనంద తాండవం చేస్తున్నాయి. వాళ్ళిద్దరూ చాలాసేపటి నుండి మౌనంగా ఉన్నారే కానీ వారి మనసులు లీపిలేని ఒక ప్రేమ భాషలో సంభాషించుకుంటున్నాయి. అలా ఎంతసేపు కూర్చున్నారో సమయం కూడా తెలియలేదు వారికి. అభిరామ్ భుజంపై వాల్చిన తల ఎత్తకుండానే ప్రేమిక చిన్నగా పిలిచింది. చెప్పు బేబీ. ఏదో చెప్పాలని కాదు, ఊరికే పిలిచానంతే. ఈ అలవాటు నాకు కూడా ఉంది. నేను కూడా నీలాగే నువ్వు పక్కన లేనప్పుడు కూడా బేబీ అని పిలుస్తూ నీతో ఏదో మాట్లాడుకుంటూనే ఉంటాను. మన పేరు మనకే కొత్తగా అనిపించేది ప్రేమించిన వాళ్ళు మనల్ని మన పేరుతో పిలిచినప్పుడే కదా. అంతేకాదబ్బి, షాపింగ్కి వెళ్ళినప్పుడు నీ పేరుతో ఎక్కడ ఏ షాప్ కనిపించినా, పుస్తకాలు చదువుతున్నప్పుడు నీ పేరు కనిపించినా, సినిమాలు చూస్తున్నప్పుడు నీ పేరు వినిపించినా ఎంత థ్రిల్గా అనిపిస్తుందో. సేమ్ టు సేమ్ ఫీలింగ్ బేబీ. మొన్న న్యూస్ పేపర్లో ఎవరికో శుభాకాంక్షలు తెలుపుతూ మ్యాటర్ కింద ఇట్లు అభిమానంతో ప్రేమతో అని వారి పేరును వేసుకున్నారు. అది చూసి నేనేం చేశానో తెలుసా అని అభిరామ్ చెప్తుండగా మధ్యలోని అతని మాటకు అడ్డొస్తూ, తెలుసబి, అభిమానంతో ప్రేమతో అన్న వాక్యాల్ని సెలెక్ట్ చేసుకొని అభితో ప్రేమ అన్న 2 పదాల్ని అటాచ్ చేశాం. ఆమె కరెక్ట్? యు ఆర్ జీనియస్ బేబీ. అంత కరెక్ట్గా ఎలా గెస్ చేసావు? ఎలా అంటే ఆ పని నేను కూడా చేశాను కాబట్టి.
ప్రేమ గురించి మొన్నెవరో ఫేస్బుక్లో పెట్టారు. ప్రే అంటే ప్రేమించటం, మా అంటే మర్చిపోవటం అని. అది చూడగానే ఎంత కోపం వచ్చిందో. లైట్ తీసుకో బేబీ. ఒక్కొక్కరు అనుభవాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. అప్పుడు వారున్న పరిస్థితిని బట్టి వారి ఫీలింగ్స్ చెప్తూ ఉంటారంతే. ఇప్పుడు నువ్వు చెప్పు, ప్రేమ అంటే ఏంటి? ప్రే అంటే ప్రేమించాలి, మా అంటే మరణించేంత వరకు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే సమాధానం చెప్పింది ప్రేమిక. సూపర్ అంటూ తన భుజంపై తలవాల్చి కూర్చున్న ప్రేమికను మరింత దగ్గరగా అదుముకున్నాడు అభిరామ్. పసిపాపలా ఆమె అతనికి మరింత దగ్గరగా జరిగింది. నిజానికి ప్రేమికులందరూ పసిపిల్లలే, దూరమైపోయిన ప్రేమల కోసం అల్లాడుతున్న అమాయకులే. ఒక పాట పాడబి. నిజం లాంటి ఈ స్వప్నం ఎలా పట్టుకోవాలి, కలే అయితే ఆ నిజం ఎలా తట్టుకోవాలి. వానసిని అభిరామ్ తెలుసుకున్న దాన్ని గుర్తుంచుకోవడం, గుర్తుంచుకున్న విషయాన్ని సమయం సందర్భం వచ్చినప్పుడు ఇలా ఇంప్లిమెంట్ చేయడం గొప్పగా గర్వంగా అనిపించింది ప్రేమికకు. ప్రేమంటే తమకి ఇష్టమైనది పొందడం కాదు, తాము ప్రేమించిన వారికి ఇష్టమైనది ఇవ్వడం. తను ఎప్పుడూ డైరీలో రాసుకున్న వాక్యం గుర్తొచ్చింది ప్రేమకు. తను రాసుకునే రాతలు నిజమవుతున్నాయా? తన రాతలు పోటీ పడుతున్నాయా? తలరాత ఎలా ఉందో తెలియదు కానీ తన భవిష్యత్తు, తన జీవితం గురించి తను మాత్రం తన రాతను గొప్పగానే రాసుకోవాలి అంటూ మనసులో అనుకుంది ప్రేమిక. ఆ క్షణం ఆమెకి తెలియదు, తన తలరాతలో లేని భయంకరమైన కష్టాలను చేజేతులా తనే రాసుకుంటుందని. చీకటవుతుంది, ఇక బయలుదేరదామా? ప్రేమ ఆలోచనలను భగ్నం చేస్తూ అడిగాడు అభిరామ్. చీకటైతే ఏంటట, ఎనీ ప్రాబ్లం? ఆట పట్టిస్తూ మాటల్ని సాగిస్తూ కావాలని అడిగింది తను. అయ్యో, ప్రాబ్లం ఏముంది? నో ప్రాబ్లం. మరి చీకట్లో నిన్ను ఎవరైనా కిడ్నాప్ చేస్తారని భయపడుతున్నావా? కిడ్నాపా? నన్నా? ఎందుకు నవ్వుతున్నావు? కిడ్నాప్ లో అమ్మాయిల్ని చేస్తారా, అబ్బాయిల్ని చేయరా? అబ్బాయిల్ని కిడ్నాప్ చేసి ఏం చేసుకుంటారో? వాళ్లకు చెల్లెల్లో కూతురు ఉంటుందిగా, ఇచ్చి పెళ్లి చేస్తారు. హాయిగా నవ్వాడు అభిరామ్. మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్ అయింది. గాలి చల్లగా వీస్తోంది. సన్నని చినుకులు పడుక అడుగు ముందుకు వేసి ముద్దు కూడా పెట్టలేదు. తన ఇష్టాన్ని గమనించాడు, తనకు నచ్చినట్టుగా ప్రవర్తించాడు. ఎంతమంది అబ్బాయిలుంటారు అభిరామ్లా? ఓయ్ అభి, ఏంటి బేబీ? అంత తొందరే ఉంది, ఇంత స్పీడ్ గా వెళ్తున్నావు? ఓ, స్లోగా వెళ్ళమంటావా? తొందరగా వెళ్తే తొందరగా నువ్వు మీ ఇంటికి వెళ్తావు, తొందరగా నేను మా ఇంటికి వెళ్తాను. అక్కడ నీకు, ఇక్కడ నాకు బోర్ కొడుతుంది. అదే స్లోగా వెళ్ళావనుకో, ఇంకా సేపు ఇలా కలిసే ఉండొచ్చు అంటూ ప్రేమిక వివరంగా చెప్పింది. అభిరామ్ చిన్నగా నవ్వి బైక్ స్లోగా నడిపాడు. సిటీలోకి వస్తున్న కొద్దీ ఇద్దరి మనసుల్లో ఏదో భారం. మళ్ళీ ఎవరింటికి వారు వెళ్ళిపోవాలి కదా అని. అసలు ఇద్దరివి వేరు వేరు ఇల్లులు కాకుండా ఒకటే ఇల్లైతే ఎంత బాగుండవి. చాలా చాలా బాగుంటుంది బేబీ. అప్పుడు చక్కగా ఇలా మనిద్దరమే ఎక్కడికైనా వెళ్ళి తిరగొచ్చు, ఎప్పుడైనా ఇంటికి రావచ్చు. బయటకి కలిసి వెళ్ళినప్పుడున్న ఆనందం ఇంటికొచ్చాక కూడా కంటిన్యూ అవుతుంది. అప్పుడు మన జీవితంలో ఆనందం తప్ప ఇక అసలు బాధ ఉండదు కదా. జీవితంలో మనం అనుభవించాల్సిన బాధంతా ఎప్పుడూ అనుభవించాం కదా. మన బాధల కోట అయిపోయింది కాబట్టి ఇక ముందు అసలు మనకు బాధే ఉండదు, అంత ఆనందమే. ఇప్పుడైతే నాకు నిన్ను విడిచిపెట్టి ఇంత తొందరగా ఇంటికి వెళ్ళబుద్ధి కావట్లేదు అభి. నీతో ఇంకాసేపు ఉండాలనుంది. ప్రేమిక బాధతో చెప్పడంతో అభి మనసులో సడన్ గా ఒక ఐడియా మెదిలింది. ఓ పని చేద్దాం బేబీ, మనము ఏదైనా సినిమాకి వెళ్దాం. ఇంకా 2 గంటలు కలిసే ఉండొచ్చు కదా. సూపర్ ఐడియా, పద అనుకుంటూ ఇద్దరూ సినిమాకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. సిటీలోకి ఎంటర్ కాగానే ఇద్దరూ దగ్గరలో ఉన్న ఒక థియేటర్లో ఏదో హిందీ సినిమా ఉంటే వెళ్లారు. సెకండ్ షో కాబట్టి జనం తక్కువగానే ఉన్నారు. హిందీ సినిమాలో పాటలు బావుంటాయి, ఎంజాయ్ చేద్దామని అనుకున్నారు. కానీ అందులో పాటలు లేవు, మొత్తం యాక్షన్ సినిమా అది. వాళ్ళు ప్రస్తుతం ఉన్న మూడ్కి ఆ సినిమాకి పొంతన కుదరలేదు. ఇద్దరూ లేచి బయటకొచ్చారు. ఓ పని చేద్దాం అభి, తాత ఎలాగో రాత్రి ఇంటికి రారు కాబట్టి నువ్వు మా ఇంటికొచ్చే,
ఉదయాన్నే వెళ్ళిపోవచ్చు. పెద్దగా ఏమీ ఆలోచించకుండా టకీమని చెప్పింది ప్రేమిక. ఆమె అలా ధైర్యంగా చెప్పడానికి అభిరామ్ ప్రవర్తనే కారణం. అవకాశం ఉన్నా అభిరామ్ తనని హత్తుకోలేదు. సందర్భం వచ్చినా తనని ముద్దు పెట్టుకోలేదు. అసలు ఏమాత్రం హద్దు దాటలేదు, చొరవ చూపించలేదు. ఇంటికి పిలిచినా అతని వల్ల తనకి ఎలాంటి ఇబ్బంది కలగదని ఫీల్ అయింది కాబట్టే ప్రేమిక అభిరామ్ను ఇంటికి పిలిచింది. ఆమె మాటకు అభిరామ్కి ఎంతో ఆనందం కలిగింది. నాకు ఈ ఐడియా సినిమాకి వెళ్ళడానికి ముందే వచ్చింది, కానీ ఎందుకో ధైర్యం చేసి అడగలేకపోయాను బేబీ. అయ్యో అభి, అప్పుడే చెప్పుంటే ఈ సినిమాకి వచ్చి ఇంత టైం వేస్ట్ చేసేవాళ్ళం కాదు. చక్కగా ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం కదా. ఇద్దరి మనసు హుషారుగా ఉంది. ఇక ఈ రాత్రంతా తాము ఎవరింటికి వారు వెళ్లకుండా మళ్ళీ కలిసే ఉండొచ్చు. కలిసి ఉండటంలో ఇంత ఆనందం ఉంటుందని వారిద్దరికీ ఇప్పటి వరకు తెలీదు. ఎప్పుడైనా వాళ్ళిద్దరూ ఇంతకు ముందు కలిసున్నప్పుడు గంట 2 గంటలు ఒక పూట కలిసుండేవాళ్లు. ఈరోజు మాత్రం ఉదయం నుండి సాయంత్రం వరకు కలిసే ఉన్నారు. అంతేకాదు, ఈ రాత్రి కూడా కలిసి ఉండబోతున్నారు. పగలు మనుషుల ఆలోచనలు ఒకలా ఉంటాయి, రాత్రి మరొకలా ఉంటాయి. అందులోనూ వయసులో ఉన్న ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒకే ఇంట్లో ఏకాంతంగా ఉంటే ఏం జరగదా? ఇద్దరూ కలిసి లేట్ నైట్ ఇంటికొచ్చి తలుపు తీసి ఒకరి ఎదురుగా ఒకరు కూర్చున్నారు. ఈరోజు మన జీవితంలో ఎంత బాగుందో. ప్రతిరోజు ఇలాగే ఉంటే బాగుండు కదా అభి. అస్సలుండదు, ఇంతకంటే ఇంకా ఇంకా బాగుంటుంది. అభి, ఏమైనా తింటావా? నాకు ఆకలిగా లేదు బేబీ. పార్సల్ తెచ్చిన రొట్టె నీకే తినిపిస్తాను. నాకు కూడా ఆకలిగా లేదు. ఓ పని చేద్దాం, యాపిల్ తిని పాలు తాగుదాం అంటూ ఇంట్లోకి వెళ్ళిన ప్రేమ స్టవ్ పై పాలు పెట్టి వేడి చేసింది. ఫ్రిడ్జ్ లో ఉన్న ఆపిల్స్ తీసి కట్ చేసి టేబుల్ పై పెట్టింది. ఇద్దరూ ఒకరికొకరు ఆపిల్ తినిపించుకుంటున్నారు. సగం సగంగా పాలు పంచుకున్నారు. ఆ క్షణం వారికి అర్థం కాలేదు. కానీ శోభనానికి సిద్ధమైనట్టుగా శోభనం రోజు రాత్రి కొత్త దంపతులు ఆపిల్ తిని పాలు తాగినట్టే తాగారు ఇద్దరు. పడుకుంటే నిద్ర రాదు కాబట్టి ఏదైనా ఒక ఆట ఆడుకుందామా అభి? నీకు తెలుసా, నేను ఆటల్లో పూర్. నువ్వే ఆటలు ఆడకపోయినా చిన్నప్పుడు అమ్మా నాన్న ఆట బాగా ఆడేవాడు కదూ. కావాలని చిలిపిగా అడిగింది ప్రేమిక. అవును, చిన్నప్పుడు నేను ఎక్కువగా ఆడిన ఆట అమ్మ నాన్న ఆటే. పెళ్ళయ్యి ఒక్కరోజే అయిందంటే ఇంకా మనకు ఫస్ట్ నైట్ కాలేదన్నమాట. అన్నమాట కాదు, ఉన్నమాటే. అయితే ఈరోజే మన ఫస్ట్ నైట్. స్టార్ట్. 1 2 3. పెళ్లి కాకుండానే భార్యాభర్తల ఆట అంటూ, అందులోనూ డైరెక్ట్గా ఫస్ట్ నైట్ సీన్కు సిద్ధమైన అభిరామ్ ప్రేమికలు నిజంగానే ఫస్ట్ నైట్ చేసుకున్నారా?
మనసులు కలిసిన అభిరామ్ ప్రేమికల తనవులు ఈరోజు ఏకం కా లవ్ షేప్ అందంగా వేసింది. మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోన, చల్లగాలి రివ్వుమన్నది గుండెలోన. సపోర్ట్గా ఉండమని నిన్ను పిలిస్తే నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు. ఇంకోసారి నిన్ను పిలువను పో అనేదానివి. అప్పుడు నేను నీకు 10 సార్లు సారీ చెప్పి తర్వాత 100 సార్లు బతిమలాడాల్సి వచ్చేది. ఆనక నువ్వు చాలా గ్యాప్ తీసుకొని నన్ను క్షమించేదానివి. పిమ్మట నేను చాలా సిన్సియర్గా ఉంటున్నట్టు నీ దగ్గర నటించాల్సి వచ్చేది. తర్వాత నా పరిస్థితి ఎలా అయ్యేదంటే, కత్తి చేతిలో పట్టుకొని యుద్ధానికి బయలుదేరిన యుద్ధ వీరుడు కత్తెత్తకుండా, కథన రంగానికే వెళ్లకుండా, అసలు యుద్ధమే చేయకుండా తలదించుకొని చెయ్యని యుద్ధానికి రాని ఓటమితో వెనుదిరిగినట్టు చాలా చాలా దారుణంగా ఉండేది. అవసరమా? ఆహా, నాకదంతా అవసరమా అని ఆపకుండా చాలా వివరంగా చెప్పాడు అభిరామ్. అతని వాగ్దాటికి తెలివితేటలకి మనస్ఫూర్తిగా నవ్వుతూ గట్టిగా కౌగిలించుకుంది ప్రేమ. అమాయకంగా కనిపించే నీలో ఇన్ని ఆలోచనలుండేవా? ఈ ప్రపంచంలో ఎవ్వరూ అమాయకులు కాదు బేబీ. ఏక్సే బడికి ఏకే అందరూ. కాకపోతే అవసరాన్ని బట్టి కొందరు అమాయకత్వం నటిస్తారు. అది నా ఆలోచన. నీ అబ్జర్వేషన్ నీది, నా కాన్సంట్రేషన్ నాది. ఇలా ఇద్దరం కొంతకాలం దాగుడు మూతల దండాకోర ఆడుకున్నాం. అప్పుడు నీకు 2 భయాలుండేవి. ఒకటి, నాతో ఎక్కడ ప్రేమల పడిపోతావేమోనని. 2, అప్పటికే నాకెవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా అని. మొదటిది నిజమై నాతో ప్రేమల పడిపోయావు. రెండవది అబద్ధమై నువ్వే నా గర్ల్ ఫ్రెండ్గా మారిపోయావు. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే, నువ్వు నా గురించి ఎంక్వైరీ చేసిన మీ ఫ్యామిలీ ఫ్రెండ్ సుకుమార్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఫైనల్గా మ్యాటర్ ఏంటంటే,
నువ్వు అమాయకంగా నాతో ఏం ప్రేమలో పడిపోలేదు. నా గురించి పూర్తిగా తెలుసుకున్నాకే నన్ను ఇష్టపడడం మొదలుపెట్టావు. నేనే నీ సోల్మేట్ అని నమ్మాకే ప్రేమించడం మొదలుపెట్టావు. ఇప్పుడు చెప్పు, నువ్వు అమాయకురాలు ఎలా అవుతావు? కథంతా క్లారిటీగా చెప్పిన అభిరామ్ను కొత్తగా చూస్తూ ఓ మై గాడ్, యు రియలీ జీనియస్ అబ్బి. సేమ్ టు సేమ్, నీలాగే. అని ప్రేమను దగ్గరికి తీసుకున్నాడు అభిరామ్. ప్రేయసి ప్రియులు ఇద్దరూ చురుకైన వాళ్లే అయితే భవిష్యత్తులో తప్పకుండా చుక్కల్ని చూస్తారు. ప్రేమికులిద్దరూ తెలివైన వాళ్లే అయితే జీవితంలో ఒకరికి తెలియకుండా ఒకరు ఏదో ఒక తెలివి తక్కువ పని చేస్తారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకున్న వాళ్లే ఎనిమీస్ ఫర్ ఈచ్ అదర్ అని తప్పకుండా నిరూపించుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే 2 కత్తులు ఒకే వరలో ఎమడవు. మరి అలాంటిది ఈ చురుకైన తెలివైన 2 పదునైన కత్తుల్లాంటి ప్రేమిక అభిరామ్లు ఒకే జీవితంలో ఇమడతారా? అలా ఇమిడినట్టు చరిత్రలో లేదు. భార్యాభర్తలుగా మన మొదటి రాత్రి అంతా మాటలతోనే తెల్లారిపోయింది. ఇప్పుడు 2వ రాత్రి మొదలైంది. ఈరోజు ఏం చేద్దాం చెప్పవి? చెయ్యడానికి చాలా ఉంది, కానీ 3 రోజుల వరకు ముహూర్తాలు లేవన్నావు కదా. ఇక చేసేదేముంది? ఎంజాయ్ ఎలాగూ చేయలేం. చెమ్మచెక్క ఆడుకుందామా? అంత బాధపడకవి. ఎంజాయ్ చేయడానికి ఇంకా చాలా సమయం ఉంది. సమయం గురించి చెప్పకబ్బా, అది మాయమవుతూనే ఉంటుంది. మనకింకా వయసేం అయిపోలేదబ్బి. వయస్సు అయిపోలేదనుకోక బేబీ, అది వచ్చి ఎంత కాలమైందో, ఎంత గొడవ చేస్తుందో ఆలోచించు. ఆ మాటకి నవ్వుతూ అయితే ఒక పాట పాడవి అంది ప్రేమిక. ఆమె అడగడమే ఆలస్యం అన్నట్టుగా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మల్లె జాజి అల్లుకున్న రోజు, జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది. అభిరామ్ పాడటం పూర్తయ్యాక అతని బొగ్గపై ముద్దు పెడుతూ ఎంత బాగా పాడావో అభి. నిజంగా సిచ్యువేషన్ కి తగ్గట్టు అద్భుతంగా పాడావు. నీ పాటలు వింటూ చచ్చిపోవచ్చు. ఓరి నాయనో, ఎంత మాటన్నావు! నా పాటలు చచ్చిపోతున్న వారిని బతికించేంత బాగుండాలనుకుంటాను. నువ్వేంటబ్బా అంత మాటన్నావు? పుట్టిన ప్రతి జీవి గిట్టక మానదు, గిట్టిన ప్రతి జీవి పుట్టక మానదు. రానిదే రాగబంధమే లేదే. ప్రేమిక రాగయుక్తంగానే కాదు, భావయుక్తంగా అందంగా పాడింది. మైమరిచిపోయి పాట వింటున్న అభిరామ్ ప్రేమికను రాధగా, తనని మాధవుడిగా విజువలైజేషన్ చేసుకొని తనని తాను మర్చిపోయాడు కాసేపు. ఓయ్ ఓయ్, రాదు రాదంటూనే రాధలా మారిపోయి ఎంత మంచిగా పాడావో తెలుసా అన్నాడు చప్పట్లు కొడుతూ అభిరామ్. ఎంత? ఒక్క మాటలో చెప్పాలంటే మన ప్రేమంతా. 2 మాటల్లో చెప్పాలంటే రాధా మాధవుల ప్రేమంతా. ఒక్క మాట 2 మాటల్లో సరిపోదబ్బా. చాలా మాటల్లో చెప్పు. చాలాసేపు పొగిడించుకోవాలనుందా బేబీ? ఉండదా అభి? మరి నీకేంటి, అద్భుతంగా పాడతావు కాబట్టి పొగడతలు విని విని అలవాటైపోయి ఉంటుంది. నేను జస్ట్ బాత్రూమ్ సింగర్ని. ఎప్పుడూ ఎక్కడా పాడిందే లేదు, పొగిడించుకున్నది కూడా లేదు. నువ్వు పొగిడితే బాగుంటుంది కదా. మాటల్లో చెప్పలేనంత బాగా పాడావు బేబీ. సాక్షాత్తు రాధనే నీలోకి ఆవహించుకొని మరి పాడావు. నిజం చెప్పాలంటే రాధ కూడా ఆ మాధవుడి కోసం ఇంత గొప్పగా పాడుండదు. ఒకవేళ ఆమె గనక నీలాగా పాడుంటే సాక్షాత్తు నల్లనయ్య 16,000 మంది గోపికల్నే కాదు, రుక్మిణి సత్యభామలను సైతం వదిలి రాధతోనే ఉండిపోయేవాడు. బాబోయ్, ఆపు బాబు ఆపు. నా ఊహ కూడా అందనంత పొగడత ఇది. ఇది పొగడత కాదబ్బా, నిజంగా నిజం. ఇంకో నిజం చెప్పనా? నువ్వు అనుకుంటున్నట్టుగా నువ్వు బాత్రూమ్ సింగర్వి కాదు. ప్రయత్నం చేయకనో, ప్రయత్నించాలన్న ఆలోచన లేకనో ఆగిపోయావు గాని ఒక్క ప్రయత్నం చేసుంటే ఎప్పుడో ఫేమస్ సింగర్ అయ్యేదానివి. నీ స్వరం నిజంగా ఒక వరం తెలుసా? ఇక చాలు, ఓవర్ అయిందబ్బి. ఓవర్ కాదు, నిజమే చెప్తున్నా బేబీ. మళ్ళీ చెప్తున్నా, నువ్వు బాత్రూమ్ సింగర్వి కాదు. నెక్స్ట్ ప్రోగ్రాంలో నాతో పాటు నువ్వు కూడా పాడబోతున్నావు. వద్దు బాబు, నువ్వు బయట ప్రోగ్రామ్స్లో చక్కగా పాడుకొని ఇంటికి రా. ఇంటికొచ్చాక మన ఇంట్లో మన ప్రోగ్రాంలో నేను నీకోసం పాడతాను, సరేనా? నేను బయట అయినా నీతోనే పాడతాను, ఇంట్లో అయినా నీతోనే పాడతాను. ఇంటా బయట మనం కలిసే పాడుకుందాం, కలిసే ఎంజాయ్ చేద్దాం. మరీ మునగ చెట్టు ఎక్కించకు, కింద పడతాను. పడిపోతే పట్టుకోవడానికి నేనుంటాను, కానీ నువ్వు పాడితే మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతావు. ఎక్కడికో వెళ్ళిపోయేటట్టయితే నేను అస్సలు పాడనబ్బి. నీ దగ్గరే ఉంటాను.
నీతోనే ఉంటాను. నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను. నీ నుండి నేను పక్కకి జరగను. నాతోనే ఉండు, నా ప్రోగ్రామ్స్లోనే పాడు, సరేనా? ఇప్పుడు పాడను అన్నదాన్ని నీతో పాటు నీ ప్రోగ్రాంలో పాడించుకున్నట్టే రేపు వేరే ప్రోగ్రాం ఉంది పాడు అని అనవని గ్యారంటీ. కాలమే కర్కసం. ఫస్ట్ నైట్ జరగకుండానే ముచ్చటగా 3వ రాత్రికి చేరుకున్నాం. అచ్చట్లు జరగకుండానే ముచ్చట్లతో కాలం కరిగిపోతుంది. కరిగిపోనివ్వు కాలం, పెరిగిపోనివ్వు అనురాగం, సాగిపోనివ్వు జీవితం, నీ తోడుగా నీ నీడగా. అభి ఆశ్చర్యంగా, ఓ, కవిత్వం కూడా రాస్తావన్నమాట. అన్నమాట కాదు, ఉన్నమాటే. నీ పరిచయంతోనే మొదలైంది. గుడ్ గుడ్. ఎప్పుడో మొదలు పెట్టావా? అయితే మన పరిచయం గురించి ఏమైనా కవిత రాసావా? రాశాను. అయితే వినిపించు, హాయిగా ఆలకిస్తాను. శీర్షిక అభినందన. కాస్త అమాయకత్వం, ఇంకాస్త చిలిపితనం కలిసి నీవొక పాటలా తరంగమై అభిషేకిస్తావు. మరుమల్లెల్లా మౌనంగా, గులాబీల్లా లలితంగా, ముద్దబంతుల్లా ముగ్ధంగా కలిసి నీ స్వరాలు వరాలై నన్ను అణువణువు స్పృశిస్తాయి. వసంతంలో ప్రకృతి హరితమై విరిసినట్లు హృదయంలో నీ పాటలు పూలై పరిమళిస్తాయి. ఆకాశంలో నక్షత్రాలు కాంతిరేఖలతో మెరిసినట్లు ఆలోచనలు ఆడటం, ఈ మనోజ్ఞ దృశ్యాకృతికి కొండలు గుట్టలే సజీవ సాక్ష్యాలై గర్వంగా తలెత్తుకోవటం కేవలం నీ కారణంగానే కదా కదా చూపుల్ని నీపై నిలుపుకొని మది నిండా నిన్నే దాచుకొని నేను నేనుగా కాక కేవలం నీవుగా సాగిపోతున్న మార్గం నుండి నన్ను తప్పించి ఈ యాత్ర దిశ వైపు రప్పించి మనసులో కళ్ళల్లో బందీగా నిలిచిన నీవు ఈ క్షణం స్వేచ్ఛా విహంగానివై కాసేపు నా వెనకగా, మరి కాసేపు ముందుగా, ఆపై పక్కగా రోజంతా నీవు ఒక వలయానివై నా చుట్టే పరిభ్రమిస్తూ చల్లని నీ స్పర్శతో, నులివెచ్చని సహచర్యపు వింతతో ప్రకృతిని సైతం పరవశింపచేశావు. ప్రియా, నీ సాహచర్యం ఆనందాన్ని ఆశా
ఏ పాట? ప్రతిరోజు నీ ఉదయాన్ని నేను ప్రతిరేయి నీ నెలవంక నేను మనసున పారే సెలయేరు ప్రేమ అలసటలేని చిరుగాలి ప్రేమ. సూపర్ సూపర్ సాంగ్. ప్రేమ సినిమాలోని పాట నాకు చాలా ఇష్టం. ప్రేమ సినిమాలో అన్ని పాటలు చాలా బాగుంటాయి. నేను ఫస్ట్ స్టేజ్ పైన పాడిన పాట, నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిన పాట కూడా ప్రేమ సినిమాలోనిదే. ఆ పాట పాడవి. నీ పెదవి పైన వెలుగార నీకు నీ కనులలోన తడిచేర నీకు నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు అది వెల్లువై నను ముంచ నీకు. అన్నట్టుగా మళ్ళీ హత్తుకున్నారు. ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటే చాలా హ్యాపీగా ఉంటాం అనుకున్నాను. ఏకాంతంగా మనం కలుస్తుంటే ఎంతో ఆనందం అనుభవిస్తాం అనుకున్నామే. కానీ ఇదేంటి ఇలా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి? ప్రతి ఆనందం వెనుక బాధ, ప్రతి బాధ వెనుక ఆనందం ఉంటుంది. అది వెలుగు నీడ లాంటిది. ఒక పూట పగలు, ఒక పూట రాత్రి ఉన్నట్టే జీవితంలో కూడా ఆనందాలు బాధలు ఉంటాయి. అది సహజం. అంటే మనం కలిసి బతకడం మొదలు పెట్టాక కూడా మన జీవితంలో బాధలుంటాయా? వద్దబి, మనం అనుభవించిన బాధలు చాలు. ఇక మనం బతికినంత కాలం హ్యాపీగానే ఉండాలి. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంతకాలానికి? మనిషి ఆనందంగా బతకడానికి ఒక సూత్రం ఉంది. అది పాటిస్తే ఎవ్వరైనా హ్యాపీగా బతకొచ్చు బేబీ. ఎవరి సంగతో మనకెందుకబి? మనం హ్యాపీగా ఉండడానికి ఏం చేయాలో చెప్పు. అయితే చెప్తా, శ్రద్ధగా విను. నేను నా ఆనందం కోసం కాకుండా నిన్ను ఆనంద పెట్టడానికి ప్రయత్నించాలి. నువ్వు నీ ఆనందం కోసం కాకుండా నా ఆనందం కోసం ప్రయత్నించాలి. నేను బాధపడే పని నువ్వు చేయకూడదు, నువ్వు బాధపడే పని నేను చేయకూడదు. అప్పుడు ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు. సూపర్, నువ్వు చెప్పింది తప్పకుండా పాటిద్దాం. అది అనుకున్నంత ఈజీ కాదు, అలానే కష్టమూ కాదు. రోజు ఎక్సర్సైజ్ చేసినట్టు, యోగా చేసినట్టు, పూజ చేసుకున్నట్టు నేను చెప్పిన సూత్రం కూడా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేశాక అది ఎలా ఉండాలంటే మనం మనకి తెలియకుండానే శ్వాస తీసుకున్నంత ఈజీగా ఉండాలి. ఈ సూత్రాన్ని మన జీవితంలో భాగం చేసుకోవాలి. చేసుకుందాం అభి. అది ఒకవేళ నువ్వు చెప్పినట్టు ఎంత కష్టమైనా సరే ఇష్టంగా మార్చుకుందాం. నాకు నా పైన కన్నా నీపైన ఎక్కువ నమ్మకం ఉంది బేబీ. ఎందుకంటే ఎప్పుడన్నా నా కోపం వస్తుంది, కానీ నీకు అసలు కోపమే రాదు. నేను కోపంలో ఒక మాట అనొచ్చు, కానీ నువ్వు కోపంలో కూడా ఒక్క మాట అనలేవు. నువ్వు చాలా ప్రశాంతంగా ఉంటావు. నీకు నాకు అదే తేడా. అసలు నీ కోపం ఎందుకు వస్తుంది? అదేంటో, రావాల్సిన టైంలో కోపం రాదు, గాని అవసరమే లేదనుకున్నప్పుడు మాత్రం కోపం వస్తుంది. విచిత్రం. ఒక్కోసారి కారణం లేకుండానే కోపం వస్తుంది. ఎందుకలా? అది తెలియకనే చాలాసార్లు నా పైన నాకు కోపం వచ్చింది అన్నాడు మరింత అమాయకంగా అభిరామ్. ఆ మాటకి హాయిగా నవ్వుతూ, అయితే నీ కోపాన్ని నేను భరిస్తా అభి అంది ప్రేమిక అతని జుట్టును చెరిపేస్తూ ప్రేమగా. లవ్ యూ బేబీ అంటూ నుదుటపై ముద్దు పెట్టాడు. కోపం పోవాలంటే ఒక చిట్కా ఉంది తెలుసా? కోపం రాగానే అక్కడి నుండి కాసేపు పక్కకు పోవాలి. అలా పక్కకు పోవడం కుదరకపోతే
1 to 10 డిజిట్స్ లెక్క అభిరామ్ అనడంతో ఏంటి లైటా అంది మళ్ళీ కన్ను గీటుతూ. అమ్మో, లైట్ తీస్తే నా పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఎలా? గుడ్డివాడి ముందు పంచభక్ష పరమాన్నాలు పెట్టి తిను అన్నట్టుగా ఉంటుంది. తినడానికి నోరుంటే చాలు, కళ్ళెందుకు? కానీ చూస్తూ తింటే ఆ రుచే వేరబ్బా. నాకు నిన్ను చూస్తుంటే ఒక పాట గుర్తొస్తుంది. ఏంటా పాట? సోగ్గాడే చిన్ని నాయన ఒక్క పెట్టనైనా కొట్టలేడు సోగ్గాడు సోగ్గాడు. అల్లరిగా పాడింది ప్రేమిక. సడన్ గా ఆ పాట ఎందుకు గుర్తొచ్చింది నీకు? ఎందుకంటే రాజావారి కోతలు కోటలు దాటుతాయి, కానీ చేతలు కూడా దాటమంటావా? చెప్పు మరి. చెప్పినా దాటవలే. నువ్వేంటో నాకు అర్థమైంది కాబట్టి హ్యాపీగా ఉంది నాకు. అందుకే నీతో టైం స్పెండ్ చేస్తున్నాను. ఏమర్థమైంది? అభిరాముడు మంచి బాలుడని, అవకాశం ఉన్నా ఏ తప్పు చేయడని. ఇప్పుడు అవకాశం ఉంది కదా అని తప్పు చేస్తే రేపు మళ్ళీ చేయాలనిపిస్తుంది. రేపటి వరకెందుకు, కాసేపటికే మళ్ళీ కావాలనిపిస్తుంది. వీలవుతుందా? కాదు కదా. నువ్వు మీ ఇంట్లో ఉంటావు, నేను మా ఇంట్లో ఉంటాను. కుదరచ్చు, కుదరకపోవచ్చు. కుదిరితే ఓకే, కుదరకపోతే ఇక ఏ పని చేయలేము. కాన్సంట్రేషన్ దెబ్బతింటుంది. అందుకే ఆగేది. ఒకరి కోసం ఒకరం ఉండాలి, ఒకే ఇంట్లో ఉండాలి. అప్పుడు అప్పుడు ఆగేదే లేదు. వావ్, వండర్ఫుల్ మెచ్యూరిటీ. చాలా తెలివైన వాడివి. అచ్చం నీలాగే. నేను తెలివైన దాన్నా? కాదా మరి? భార్యాభర్తల ఆట అంటూ ఫస్ట్ నైట్ అంటూ గేమ్ స్టార్ట్ చేశావు. ఫస్ట్ నైట్ అంటే ఎక్కడ ఏం తొందరపడతామేమో అని చాలా తెలివిగా 3 రోజుల వరకు ముహూర్తాలు లేవని ట్విస్ట్ ఇచ్చావు. మీ తాతయ్య ఇంట్లో లేని ఈ ఒక్క రాత్రిని 3 రాత్రులుగా మార్చావు. ఎన్నో కవితలు చెప్పావు. మన ప్లస్లు మైనస్లు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం, ఎన్నో పాటలు పాడుకున్నాం. ఇది మన ప్రేమ కథలో ఇది ఒక మంచి అధ్యాయం. నాకు తెలిసి ఇంత ఆనందం మనం ఎప్పుడు అనుభవించుండం. ఇది మన భవిష్యత్తులో ఆనందంగా ఉండబోయే జీవితానికి టీజర్. దీనికి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా నువ్వే. ఇప్పుడు చెప్పు, నువ్వు నాకన్నా తెలివైన దానివా కాదా? కాదు, ఖచ్చితంగా కాదు. తెలివైన వాళ్ళైతే తాము చేసే పనులు, ఐడియాలు ఇతరులకు అర్థం కాకుండా తెలియకుండా చేస్తారు. కానీ నేను చేసే ప్రతి పని, ప్రతి ఐడియాను నువ్వు కనిపెట్టేస్తున్నావు. సో నేను నువ్వు అనుకునేంత తెలివైన దాన్ని మాత్రం కాదు. ఒకవేళ నిజంగానే నేను తెలివైన దాన్ని అయినా నీకన్నా తెలివైన దాన్ని కాదు. నాకన్నా నువ్వే ఎక్కువ తెలివైన వాడివి అంది అభిరామ్ భుజం తట్టి మెచ్చుకుంటూ. ఇంకా సేపట్లో తెల్లారబోతోందన్నట్టుగా పక్క వీధిలో ఉన్న మసీదు నుండి అల్లాహు అక్బర్ అని అజా వినిపిస్తుంది. మన తెలివితేటలు తెల్లారినట్టే ఉన్నాయి. నిజంగానే ఇంకా సేపట్లో తెల్లారుతుంది. మనం నిన్న ఉదయం నుండి మాట్లాడుకుంటూనే ఉన్నాం. దాదాపు 24 గంటలు కావస్తుంది. అయినా నిద్ర రావట్లేదు. మన పెళ్ళాక కూడా ఇలాగే గడిచిపోతాయా? పగలు రాత్రి ఇలాగే గడిచిపోతాయి, కానీ మాటలతో కాదు.
అబ్బో అలాగా? అయితే అప్పుడు రాజావారి చేతులు పూటలు దాటుతాయన్నమాట. అంది కొంటెగా కన్ను గీటుతూ ప్రేమిక. ఇదిగో, నువ్వు మాటి మాటికి ఇలా కన్ను గీటితే నాకు వెన్నులో వణుకొస్తుంది. ఇక ఆగటం నా వల్ల కాదు. అయితే ఆగకు. ఇక నన్ను రెచ్చగొట్టావనుకో. అనుకో. అభిరామ్ లాగే దీర్ఘం తీస్తూ కావాలని మళ్ళీ కన్ను గీటుతూ అంది ప్రేమిక. అంతే, ఇక అభిరామ్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా ప్రేమికను అలాగే గట్టిగా కౌగిలించుకొని బెడ్ పై వాలిపోయాడు. తను ఎంత రెచ్చగొట్టినా అభిరామ్ ఏమాత్రం చలించడని నమ్మకంతో ఉన్న ప్రేమిక అభిరామ్ తనని అలా గట్టిగా కౌగిలించుకుంటాడని అస్సలు ఊహించలేదు. అలాగని షాక్ కాలేదు, అతన్ని దూరంగా నెట్టలేదు, విడిపించుకోవాలన్న ప్రయత్నమూ చెయ్యలేదు. పెనవేసుకున్న మల్లె తీగలా ఇద్దరూ ఒకరినొకరు అల్లుకుపోయారు. మెత్తగా హత్తుకున్నారు. ఏదో తెలియని మత్తుగా ఫీల్ అవుతున్నారు. ఎంత మత్తుగా అంటే చుట్టుపక్కల ఏం జరుగుతుందో అర్థం కానంత. అందుకే ఇంటి ముందు కారు ఆగిన శబ్దం వినపడలేదు ఇద్దరికి. ఆ కారులో ప్రేమిక తాతతో పాటు వాళ్ళ డాడీ కూడా ఉన్నాడన్న విషయం తెలియదు వారికి. ఇప్పుడు ప్రేమికను అభిరామ్ను ఆ పరిస్థితుల్లో చూస్తే వాళ్ళ తాత డాడీ ఏం ఫీల్ అవుతారు, ఏమనుకుంటారు, ఎలా రియాక్ట్ అవుతారు? ఒక్కరోజు తను ఇంట్లో లేకపోతే తను ఎంతో ప్రేమగా పెంచిన మనవరాలు మరొక అబ్బాయితో ఇలా కనిపిస్తుందని ఏ తాత అనుకోడు. కూతుర్ని అలా చూసిన ఏ తండ్రి ఊరుకోడు. తాతకు తండ్రికే కాదు, ప్రేమికకు అభిరామ్కి కూడా ఇది ఊహించని సంఘటనే, హఠాత్ పరిణామమే. ఒకే ఒక్క సంఘటన జీవితాన్ని తలక్రిందులు చేస్తుందనడానికి ఇప్పుడు ప్రేమిక జీవితం ఉదాహరణ కాబోతోంది.